అన్నారు. అప్పుడు కుసుమశ్రేష్ఠి గారు అంటున్నారు, మహాత్ములారా, పూర్వం ఎవరెవరు తండ్రి పేరు కూతురుగా పెట్టారో వాళ్ళ వివరాలు చెప్పండి అన్నారు. అప్పుడు ఆ మహాత్ములు అంటున్నారు, దక్ష ప్రజాపతి కుమార్తెకు దాక్షాయణి, పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి, జనక మహారాజు కూతురికి జానకి తండ్రి పేరు నామకరణం చేశారు. ద్రుపద మహారాజు కూతురు కాబట్టి ద్రౌపది, సత్రాజిత్తు కుమార్తె కాబట్టి సత్యభామ. ఇలా తండ్రి పేరు కూతురులకు పెట్టిన వాళ్ళ వివరాలు అనేక ఉన్నాయి. మహానుభావ, నీ యథార్థమైన పేరు చెప్పండి అనేసరికి ఆయన అంటున్నారు, ఓ మహాత్ములారా, నేను జన్మించిన సమయంలో నా ముఖ లక్షణాలు చూసి నామకరణం చేద్దామని మహర్షులు నన్ను తదేకంగా చూస్తే నా హృదయం విషయ వాసనారహితమైన మనస్తత్వం కలిగిన వాడిని, నాకు వాసనారహితుడు కనుక వాసవ శ్రేష్ఠి అని నామకరణం చేశారు. నా పేరే నా బిడ్డకు నామకరణం చేయండి అనగా, అబ్బాయి పెద్దవాడు కనుక 4 అక్షరాల పేరు, అమ్మాయి చిన్నది కనుక 3 అక్షరాల పేరు వాసవి అనే నామకరణాన్ని ఆచరించారు. నిన్న చెప్పారు, గుర్తుంది కదా, వాసవి పరిపూర్ణమైన పేరు ఏమిటో ఒక్కసారి చెప్పండి అందరూ. కన్యకా పరమేశ్వరి అమ్మవారు. నేను చెప్తాను, ఆగండి బాబు బాబు బాబు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. ఇప్పుడు అనండి, పరిపూర్ణమైన పేరు, శ్రీ శుభప్రదమైనటువంటి అక్షరం, వాసవి నామకరణం, కన్యక కన్యగానే ఉండి అగ్నిగుండ ప్రవేశం చేసింది, పరమేశ్వరి పార్వతి అంశంతో జన్మించింది, అమ్మవారు అన్నారు. అమ్మ అంటే వేరు, అమ్మవారు అంటే వేరు. అమ్మ అంటే మన జన్మనిచ్చిన శరీరానికి తల్లి అమ్మ, అడగండి అమ్మైనా పెట్టదు అంటారు. కానీ అడగకుండానే భక్తుల యోగక్షేమాలు చూసేటువంటి అమ్మవారిని అమ్మవారు అంటారు. అందుకే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటారు. 3 బీజాక్షరాల త్రిమూర్తుల త్రిశక్తుల 3 బీజాక్షరాలే వాసవి. వా వాసుదేవుడు విష్ణుమూర్తి, స సత్యలోకాధిపతి బ్రహ్మ, వి విశ్వేశ్వరుడు ఈశ్వరుడు, త్రిమూర్తి స్వరూపిణి వాసవి, త్రిశక్తి స్వరూపిణి వాసవి. వా వరలక్ష్మి లక్ష్మీదేవి, స సరస్వతీ దేవి, వి విశ్వేశ్వరి పార్వతి, త్రిశక్తుల 3 బీజాక్షరాలే వాసవి. అందుకే శ్రీరామ శ్రీరామ శ్రీరామని మనం రామకోటి రాస్తే ఎంత పుణ్యమో, శ్రీవాసవి వాసవి వాసవిని వాసవి కోటి రాసిన అంత మహాపుణ్యం మనకు లభిస్తుంది అని గమనించాలి. అందుకే అమ్మవారి పరిపూర్ణమైన పేరు జై బలో శ్రీ వాసవి మాతాకి. ఈ రోజున నిన్ననే చెప్పానమ్మా, భక్తులు చాలా మంది రావాలి అన్నాను. నిన్నటి కంటే డబల్ వచ్చారు. ఆహా ఓహో, ఫుల్ అయిపోయింది దేవస్థానాలు. ఒక్కసారి ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అలా చేయకండి తల్లులారా.